హాయ్! వెల్కమ్ టు స్మార్ట్ బ్రెయిన్ టెక్నిక్స్. ఇవాళ బ్యాలెన్స్ టెక్నిక్ గురించి నేర్చుకుందాం. ఈ బ్యాలెన్స్ అనేది మన బాడీని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం మనము అనే దాని గురించి అనమాట. మన పోస్చర్ గనక సరిగ్గా లేకపోతే మనం వంగి కూర్చున్నా, కొంచెం ఇలా పక్కకి వంగినా, ముందుకు వంగినా ఇక్కడ కొంచెం బెండింగ్ అనేది వచ్చేస్తుంది నెక్ దగ్గర. దీనివల్ల ఏమవుతుందంటే స్పైనల్ కార్డ్ దగ్గర నుంచి మన బ్రెయిన్‌లో ఉన్న నెర్వస్ ద్వారా వెళ్ళే మెసేజెస్‌కి బ్రేక్ పడుతుంది. అంటే ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో దాన్ని మనం ఫుల్ క్లారిటీగా అంతే వాళ్ళేం చెప్పారో ఎగ్జాక్ట్‌గా దాన్నే రిసీవ్ చేసుకోలేమనమాట. కొంచెం కొంచెం మాత్రమే రిసీవ్ అవుతుంది. మన బాడీలో కూడా ఎక్కడ ఏం జరిగినా కూడా అది పైనుంచి కింద నుంచి పైకి బ్రెయిన్‌కి వెళ్ళే ఆ కనెక్షన్ కూడా పూర్తిగా మెసేజ్ చేరదనమాట. మిస్‌మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఇలా మన బ్రెయిన్‌ని, బాడీని కనెక్ట్ చేయాలి అంటే బాడీ పోస్చర్ బ్యాలెన్స్‌గా ఉండడం చాలా అవసరం. దానికోసం మనం ఇప్పుడు ఒక బ్యాలెన్స్‌ని తీసుకుందాం. ఒక పెద్దగా వెయిట్ ఉన్న బుక్‌ని మన హెడ్ మీద బ్యాలెన్స్ చేసేలాగా పెట్టుకుందాం. ఇది వెనకటి నుంచి అందరూ చేసేదే. బిందెలు పెట్టుకొని కొండలు, గుట్టలు దాటుకుంటూ చాలామంది కూడా ఇలా నడుస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఫోకస్ చాలా ఎక్కువుంటుంది. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి బ్యాలెన్స్ చాలా బావుంటుంది. మనం ఫస్ట్ ఒక హ్యాండ్ తీసేసి బాగా పెట్టుకున్నాం అనిపించినప్పుడు నెక్స్ట్ సెకండ్ హ్యాండ్ కూడా మెల్లగా తీసేస్తే ఇంకా వెయిట్ మొయ్యగలిగితే ఇంకా కొంచెం వెయిట్ బుక్‌ని కూడా మనం పెట్టుకోవచ్చు. నా దగ్గర ఇది ఉంది అందుకని ఇది పెట్టాను. ఇలా మనం బాడీ బ్యాలెన్స్ అవుతుంది అనిపించినప్పుడు మనం మెల్లగా ఇలాగా స్టెప్స్ వేయొచ్చనమాట. నేను ఇక్కడే వేస్తున్నాను. కానీ మీరు ఇలాగే బయటికి కారిడార్‌లోకి, హాల్‌లో అలా వాకింగ్‌లా గూడా చెయ్యొచ్చు. ఎంత టైం బ్యాలెన్సింగ్‌గా ఉంటున్నాము అనే టైం చూసుకోవచ్చు. ఇంకా ఎన్ని స్టెప్స్ వేయగలుగుతున్నాము అని స్టెప్స్ గూడా కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక 30 స్టెప్స్ వేయడానికి ట్రై చేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఈ బ్యాలెన్స్ టెక్నిక్‌ని మనం 10 సెకండ్స్ అన్నా అట్‌లీస్ట్ చేయగలగాలి. చేయగలిగినట్లయితే కొంచెం మనకు ఫోకస్ బానే ఉన్నట్లు. 30 సెకండ్స్ మనం చేయగలిగినట్లయితే పర్లేదు బానే ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ గూడా మనం చేయగలిగితే చాలా బావుంటుంది. స్టార్టింగే 10 సెకండ్స్ గూడా మనం చేయలేకపోతున్నాము అంటే కొంచెం మనం దాని ఫోకస్ పెంచుకోవడానికి కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సొస్తుంది. ఇది ఇలా చేసినట్లయితే మన బాడీకి, బ్రెయిన్‌కి చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. మన బాడీ మన అధీనంలో ఉంటుంది. థాంక్ యూ.